If the external angle of a regular polygon is 18 degrees, then the number of diagonals in this polygon. ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణం 18 డిగ్రీలు అయినట్టయితే బహుభుజిలోని కర్ణాల సంఖ్య. ఇక్కడ బహుభుజాన్ని ఇచ్చిండు, బాహ్య కోణం 18 డిగ్రీలు ఇచ్చిండు, క్రమ బహుభుజి ఇచ్చిండు. అనగా అన్ని భుజాలు అన్ని కోణాలు కూడా సమానంగా ఉన్నటువంటి బహుభుజిని క్రమ బహుభుజి అంటాం. బాహ్య కోణం 18 డిగ్రీలు ఇచ్చిండు. అప్పుడు భుజాల సంఖ్య తెలుసుకుంటాం. భుజాల సంఖ్య తెలిసినట్టయితే కర్ణాల సంఖ్యను తెలుసుకోవచ్చు. మరి భుజాల సంఖ్యకు సూత్రం టీటా అనేది మనకి బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీలు బై భుజాల సంఖ్య n, ఇది సూత్రం. ఇప్పుడు బాహ్య కోణం 18 డిగ్రీలు ఇచ్చింది కాబట్టి టీటా ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ బై n కాబట్టి బాహ్య కోణం 18 డిగ్రీలు ఇచ్చింది కాబట్టి 18 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 360 బై n. n ఈజ్ ఈక్వల్ టు 360 బై 18. 18తో భాగిస్తే 20 వస్తుంది. భుజాల సంఖ్య 20. భుజాల సంఖ్య 20 అయితే కర్ణాల సంఖ్యకు సూత్రం n ఇంటూ n మైనస్ 3/2. n ఇంటూ n మైనస్ 3/2. n ఇంటూ n మైనస్ 3/2 అంటే మనకి 20 ఇంటూ n మైనస్ 3 అంటే 17/2. 2 ఒకట్ల 2 10ల క్యాన్సిల్ అవుతుంది. 17 10ల 170. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్.